1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మా. మామూలుగా అంటూ ఉంటారు, అరే పుడితే బాగా రిచ్ గా పుట్టాలి, ప్రతి ఒక్కరి కోరిక అదే. అని మామూలుగా ఏమంటారు, ఉంటే పైన హై క్లాస్ లో ఉండాలి, లేకపోతే లో క్లాస్ లో. ఈ మిడిల్ క్లాస్ లో మాత్రం ఉంటే భగవంతుడా అదేదో ఉంటది చూడండి, కనిపిస్తూ ఉంటుంది, అందుకోలేకపోతూ ఉంటాము. అందుకోవాలని ఉంటది, అందుకోవాలన్న కోరిక ఉంటది, దాన్ని అందుకోలేము. అప్పుడు ఏమంటావు, అబ్బా చాలా పుల్లగా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు, ఎందుకులే అందరి ద్రాక్ష పళ్ళు పుల్ల, దానికోసం ఎగిరెగిరి పడ్డాము. ఈ మిడిల్ క్లాస్ ఇబ్బందులు అన్ని కూడా అమ్మ మామూలుగా అంటూ ఉంటారు చూడండి, నువ్వు ఎంత ఎగిరెగిరి దంచినా అంతే, అంతే కూర్చొని దంచినా అంతే, ఆ దంపుడు మాత్రం అంతే ఉంటది. అంతే నువ్వు ఎంత ఉరుకు కష్టపడు ఏం చెయ్యి, ఈ కష్టాలు మాత్రం పోవమ్మా. ఇందులో ముఖ్యంగా అమ్మ ఆడవాళ్ళ బాధ వర్ణనాతీతం. ఒక ఇంట్లో మిడిల్ క్లాస్ వైఫ్ ఆ సంసారాన్ని మెయింటైన్ చెయ్యాలంటే చాలా కష్టం. ఎన్నో బాధలు భరించాలి. అసలు ఎలా అమ్మా ఇవన్నీ? ఎన్నో బాధలతో పాటు ఎంతో త్యాగాలు చేయాలి. కరెక్ట్ కదా, ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఎంత అవసరం ఉన్నా కూడా 10 సార్లు ఏదైనా కొనాలి అంటే ఆలోచిస్తుంది, ఇది అవసరమా, ఇది లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా నేను చేసుకోవచ్చా. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అనగానే ఒక అడ్జస్ట్మెంట్ అండి కదా, అడ్జస్ట్మెంట్ తోనే ఉంటారు వాళ్ళు. చాలా మటుకు సాక్రిఫైస్ చేస్తారు. ఇది అవసరమా, వాళ్ళకుంది, వాళ్ళ పర్స్ పర్మిట్ చేసింది, మనకు లేదు కదా, మళ్ళీ అడ్జస్ట్మెంటే. అమ్మాయి అడుగుతుంది, చిన్న పిల్లలకి తెలియదు, అమ్మ పెద్ద ఐస్ క్రీమ్ ఉంది అది తిందామంటే, అది వద్దు నాన్న, ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు చేస్తుంది, చిన్న పుల్ల ఐస్ క్రీమ్ వస్తుంది అది కొనిస్తానా, అది మళ్ళీ అడ్జస్ట్మెంటే. ఎందుకంటే ఆ పిల్లలకు కూడా తెలిసిపోతుంది అనమాట, సరే మన దగ్గర డబ్బులు లేవో, అమ్మ ఏం చెప్తా అది విందామని. ప్రతి ఒక్కటి మిడిల్ క్లాస్ల వాళ్ళ కష్టాలు చెప్పుకోలేము, అది చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకపోతే మానం పోతుంది అని ఒక సామెత. నువ్వు చెప్పుకుందాము అంటే ఏదో పెద్ద కాదు, చెప్పకుండా ఉందామంటే నాలో నేను మదన పడిపోవాలి. కాబట్టి ఎంతో అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. కొంచెమే శాలరీ వస్తుంది, చిన్న బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి, అందులో ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటారు, దానికి ఈఎంఐలు కట్టుకోవాలి, పిల్లలు వాళ్ళను వీళ్ళని చూసి అది ఇది అడుగుతారు, అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికీ సాక్రిఫైస్ చేసేదంటే మళ్ళీ ఎవరు, మళ్ళీ తల్లిని. ఎన్నో దాచుకుంటది, ఆ పోపుల డబ్బాలో ఒక 10 రూపాయలు, ఈ పోపుల డబ్బాలో ఒక 10 రూపాయలు, చీరల మడతలలో కొన్ని డబ్బులు, ఇవన్నీ దాచుకొని హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకొని, దాని తర్వాత ఆయన ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్ని వెతికేసి మీరేం కష్టపడకుండా ఆ డబ్బులు ఆమెం తీసుకోదండి. అలా చాలా మంది లేడీస్ ఫ్యామిలీని చాలా చాకచక్యంగా, ఓర్పుగా, తెలివితో చాలా మంది ఫ్యామిలీస్ను నడుపుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఏ మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా ఏ చీరలు కుట్టో, ఏ చీరలు ఫాల్ కుట్టో, ఏ బ్లౌజులు కుట్టో, హుక్స్ కుడితే కూడా డబ్బులు ఇస్తారటండి. ఒక బ్లౌజ్కి 15 రూపీస్ 20 రూపీస్ అని విన్నా. అలా కుట్టి అలా కొంచెం డబ్బులు సంపాదించుకొని, లేదా సాయంకాలం గబగబా పని చేసుకొని, చదువుకున్న వాళ్ళైతే 4 ట్యూషన్లు చెప్పుకొని, ఇలా అడ్జస్ట్మెంటే ఉంటుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి. వాళ్ళకు కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు తీరాలి అంటే వాళ్ళకి తెలుసు, నాకు ఆ కోరిక ఉంది. సపోజ్ ఎవరో ఒక మంచి ఒక నెక్లెస్, ఒక మంచి చీర కట్టుకుంది, అది ఒక 10,000 అవుతుంది, నాకు ఉంటుంది కట్టుకోవాలి కొనుక్కోవాలని, కానీ నాకు తెలుసు నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నేను ఎంతవరకు కొనుక్కోగలను. కాబట్టి ఏమవుతుంది, ఏముంది పర్వాలేదులే, అది కట్టుకోకపోతే ఏమవుతుంది అని హస్బెండ్కి చెప్తే, నీకెందుకు చెప్పు, నువ్వు ఏం కట్టుకున్నా కట్టుకోకపోయినా చీరకే అందం వస్తుంది, నువ్వు అసలు నీకు బంగారం అవసరమా చెప్పు, బంగారం లాంటి భార్య ఉన్నావు, అది ఎంత అంట బంగారం, ఎన్ని కిలో ఎంత అంట అంటే దాదాపు ఒక 10 గ్రాములు, 10 గ్రాముల, మన దగ్గర 50 కిలో 60 కిలోల బంగారం ఉంది, ఎక్కడుందనంటే నువ్వే అంటాడు ఆయన కదా. సో ఇవన్నీ ఏంటంటే భార్యను బాధ పెట్టకుండా చెప్పుకోవడమే, ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అండి. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కొన్ని చెప్పుకోలేము, కొన్ని పిల్లలు పెళ్లి చేయాలి అంటే పిల్ల ఎదిగినప్పటి నుంచి దాస్తారండి, డబ్బులు దాచుకొని, లేకపోతే ఏంటి ప్రావిడెంట్ రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులు వచ్చిన దాంట్లో పిల్లకి పెళ్లి చేసి, లేదా 2-3 లక్షలు అప్పులు చేసి, ఆ అప్పులు మళ్ళీ వీళ్ళు పోయేదాకా మళ్ళీ తీర్చుకొని, మళ్ళీ ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుందా, నెక్స్ట్ సంవత్సరం ఆమె శ్రీమంతాలు చేయాలి, మళ్ళీ అప్పులే. సో ఇలా పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో తల్లిదండ్రులకు ఎప్పుడు ఏమంటారంటే ఏం బ్రేక్ ఉండదండి వాళ్ళకి, అన్ని కష్టాలు అంటే అవి కష్టాలు కాదు, ఇబ్బందులే. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంతమంది కష్టాలు అనుకోకుండా, ఎస్ ఇంతే, నాకంటే లేని వాళ్ళు ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కంపేర్ చేసుకుంటారు, నాకంటే చిన్న చిన్న గుడిసెలలో ఉండే వాళ్ళు ఉన్నారు, రోజుకు ఒక పూటకు అన్నం లేకుండా అడుక్కుండే వాళ్ళు,
వాళ్ళకంటే నేను చాలా మటుకు ఎందుకు కొంతమంది సంతోషంగా ఉంటారంటే వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏదో పెద్ద కార్లో తిరిగే వాళ్ళతో కంపేర్ చేసుకోరు. మన దగ్గర 2 వీలర్ ఉంది, 2 వీలర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. అలా ఉన్న సంసారాలే బాగుపడతాయండి. ఎప్పుడైతే మీకు సాటిస్ఫాక్షన్ లేదో సంసారంలో బాగుపడలేరు వాళ్ళు. ఎంతసేపు అంటే నువ్వు హయ్యర్ క్లాస్ వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుంటే నువ్వు సుఖంగా ఉండలేవు. మిడిల్ క్లాస్ అంటేనే అడ్జస్ట్మెంట్ అండి. ఒకరినొకరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఇదిగో నా జీతం నెలకు 50, పిల్లల ఖర్చులు ఇది, పిల్లల ట్యూషన్లు ఇది, ఇదిగో నా దగ్గర ఇంతే మిగిలి, నాకు ఒక 2000 చాలు, నేను సర్దుకుంటా, నేను ఆటోలో పోను, ఆ తర్వాత షేరింగ్ ఆటోలో వెళ్తా. ఇవన్నీ మగవాళ్ళు, నేను బస్సులోనే వెళ్తా, నేను బస్ పాస్ చేయించుకుంటా, ఇలా చెప్పేసుకొని నువ్వు ఇంకా నన్ను అడగకు. ఇందులోనే ఆమె కూడా అందులో పొదుపు చేసి అందులో మళ్ళా మిగిలిస్తుంది. రేపొద్దున పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా, హస్బెండ్కి ఏదైనా అవసరం ఉన్నా ఏం ఇబ్బంది పడుకోండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అందులో ఇందులో పోగు చేసేసి ఆ డబ్బులు ఇస్తుంది. ఇవన్నీ మిడిల్ క్లాస్ల వాళ్లకు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధలు పడి వీళ్ళని పెంచారో వీళ్ళకి తెలుస్తుంది, ఆ కష్టాలు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచే ఆ కష్టాలు సుఖాలు అనేది అలవాటు అయిపోతాయి. పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతాయి. అమ్మ అందరూ ట్యూషన్కి వెళ్తున్నారేమంటే, లేదు నాన్న, నేను నాన్నకు తెలుసు కదా, నాకు తెలుసు కదా, నీకు ఏం ట్యూషన్ అక్కర్లేదు, నేను చెప్తానంటే పిల్లవాడు కూడా వింటాడు, అవునా పర్వాలేదని. అంత చూస్తే వీడే చక్కగా చదువుకుంటాడు. వాళ్ళకంటే అన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళకంటే వీళ్ళు అంటే మిడిల్ క్లాస్ అనగానే మనమంతా మిడిల్ క్లాస్ వాళ్ళ మీదండి, మనం హయ్యర్ క్లాస్ ఫ్యామిలీస్ కాదు. కాబట్టి మనకు తెలుసు ఈ కష్టాలు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, మనకి ఎన్ని బరువులు ఉంటాయి, ఎన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి మనం ఎవ్వరి సొసైటీలో ఎవ్వరి మాట పట్టించుకోక్కర్లేదండి. ఎస్ అఫ్ కోర్స్ మన సర్కిల్ అంతా పెద్దదైనా కూడా నీ బడ్జెట్ నీదే, నీ ఫైనాన్షియల్ స్టేటస్ నీదే, నా ఫైనాన్షియల్ స్టేటస్ నాదే. అంతేగాని నేను నీతో కంపేర్ చేసుకుని అదే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా, అంటే నీలాగా నేను పరుగులు తీస్తే రేపొద్దున కింద పడి అంటారు కదా, మళ్ళీ నాకు నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మళ్ళీ నేను అప్లై చేయాల్సి వస్తుంది. జనరల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు కంప్లీట్ గా శాలరీస్ మీద డిపెండ్ అయి ఉంటారు. అయితే చిరు వ్యాపారులు అయితే దాని మీదనే ఒక నెల జీతం రాకపోతే చాలా బాధలు ఉంటాయి. అవి చెప్పుకోలేము కదా. ఇప్పుడు ఏదో ఒక కంపెనీలో పని చేస్తుంటారండి, పాప మా కంపెనీ వాళ్ళు చాలా మంచి వాళ్ళే, ఈ నెల జీతం ఇయ్యలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నమ్ముకున్నాం కదా, మనం ఇన్ని రోజులు పని చేశాము, మనం వెళ్ళిపోవడం ఎందుకని వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా అర్థం చేసుకొని వాళ్ళు అక్కడ పని చేస్తారు. కానీ వీళ్ళు ఎదుర్కొండే ఇబ్బందులు ఉంటాయి. పాలవాడు ఊరుకోడు, రెంట్ వాడు ఊరుకోడు, పిల్లల ఫీజులు తప్పవు, ప్రతిరోజు మనం ఆఫీస్కి రావాలంటే పెట్రోల్ తప్పదు. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కొండేది ఎవరంటే మిడిల్ క్లాస్ వాళ్ళే. కాబట్టి వీటన్నిటికీ కూడా దానికి కూడా వాళ్ళు ఫేస్ చేసేసి అన్నిటికీ రెడీగా ఉండి అన్ని ఫేస్ చేసి ఒక మంచి జీవితాన్ని గడిపే వాళ్ళు ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. రైట్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా.